నమస్తే తెలంగాణ ప్రజలు. ఈ రోజు ఎంత బాధాకరమైన విషయము, కోచమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఎంత భావోద్వేగంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీకో దండం మీకో దండం అని నిన్న ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే, నేను కాంగ్రెస్ పార్టీ వాదినైనా రాజాసింగ్ మాట్లాడే విధానం చూస్తే బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేసింది రాజాసింగ్ అనేది అర్థమవుతుంది. రాజాసింగ్ గారు మాట్లాడే మాటలు ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజలారా. ఇవాళ నేను టెర్రరిస్ట్ కి టార్గెట్ లో ఉన్నా, నా ఫ్యామిలీ మొత్తం టెర్రరిస్ట్ టార్గెట్ లో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ రావద్దు అనే వాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. వారు మాట్లాడే విధానం చూస్తే, నేను టెర్రరిస్టులకు టార్గెట్ అయినా, నేనే కాకుండా నా ఫ్యామిలీ టెర్రరిస్టులకు టార్గెట్ అయ్యారు. తెలంగాణలో బీసీ గాని అనగారిన వర్గాలకు గాని ఎవరికి న్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఈ రోజు అధికారంలో సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు. బీఆర్ఎస్ తో ఎప్పటితోనో పేగుబంధం పంచుకున్నది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి ఇప్పటికైనా.